అల్లుడి శక్తి. పూర్వం రామశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడికి నలుగురు ఆడపిల్లలు. నలుగురికి పెళ్ళిళ్ళు చేసి వారిని అత్తవారిళ్ళకి పంపేటప్పటికీ రామశాస్త్రి తలములకలుగా అప్పులైపోయాడు. అప్పుల వాళ్లకు మొహం చూపలేక ఒకరోజు అర్ధరాత్రి వేళ ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పట్నానికి బయలుదేరాడు. చీకటిలో అతను నడిచి వెళుతూ ఊరి వెలుపల ఒక పెద్ద మర్రి చెట్టును చేరుకున్నాడు. ఆ చెట్టు మీద కొన్ని వందల ఏళ్లుగా ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడు. ఆ సంగతి సమీపంలో గల గ్రామాల వాళ్లకు అందరికీ తెలుసు. అందుకని పట్టపగలు కూడా ఎవరు చెట్టు దాపులకు వెళ్ళరు. అందుచేత కటిక చీకట్లో తాను ఉండే చెట్టు సమీపంగా వెళుతున్న రామశాస్త్రిని చూసి బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యపడి ఆగాగు అని పెద్దగా అరిచాడు. రామశాస్త్రికి క్షణం పాటు ఒళ్ళు చల్లబడిపోయింది. అయినా స్వతహాగా సమయస్ఫూర్తి ధైర్యము కలవాడు కావటాన నలుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి అన్ని రకాల భయాలకు రాటుదేలి ఉండటాన తన భయాన్ని క్షణంలో జయించి ఎవరది అని అడిగాడు. రామశాస్త్రి తన కంఠం వింటూనే భయంతో మూర్ఛపోయి ఉండవలసింది. అలా జరగకపోవటం బ్రహ్మరాక్షసుడికి గొప్ప అవమానం అనిపించింది. వాడు చెట్టు మీద నుంచి దబీమని రామశాస్త్రి ముందుకు దూకి నేనెవరో తెలియటం లేదా అని కోపంగా రంకెపెట్టాడు. రామశాస్త్రి వాణ్ణి గుర్తించినట్టుగా అమాయకంగా మొహం పట్టి ఎవరు బాబు నువ్వు? ఇంత రాత్రివేళ చీకట్లో ఇక్కడికి ఎందుకు వచ్చావు? పురుగు పుట్ర ఉంటాయి కదా, నువ్వు చూడబోతే ఎంతో నాజూగ్గా ఉన్నావు అన్నాడు నిబ్బరంగా. తాను నిజంగానే అందరూ అనుకున్నంత భయంకరంగా లేనేమోనని బ్రహ్మరాక్షసుడికి అనుమానం కలిగింది. వాడు రామశాస్త్రి కేసి అనుమానంగా చూస్తూ నా దగ్గర దొంగ వేషాలు వేస్తున్నావా? నన్ను చూసి నిజంగా భయపడటం లేదు? నేనంటే ఈ ప్రాంతంలో భయపడని వాళ్ళు లేరు. నేను బ్రహ్మరాక్షసుణ్ణి. 300 ఏళ్లుగా ఈ చెట్టు మీదనే ఉంటున్నాను అని అన్నాడు. రామశాస్త్రి రాక్షసుడి కేసి నమ్మలేనట్టుగా చూసి అసంభవం, నువ్వు నిజంగా బ్రహ్మరాక్షసుడివైతే భయంతో చచ్చుండను. నిన్ను చూస్తే మా అల్లుళ్ళను చూస్తే కలిగే భయంలో 4వ వంతు కూడా కలగటం లేదు అని అన్నాడు. రాక్షసుడికి చాలా ఆశ్చర్యం వేసింది. వాడు ఒక్కసారి తన ఒంటికేసి చూసుకున్నాడు. అది చూసి రామశాస్త్రి వాటితో మళ్ళీ ఇలా అన్నాడు, నీ కళ్ళు చాలా అందంగాను సౌమ్యంగానూ ఉన్నాయి. నువ్వు ఎంత కోపంగా చూసినా మా పెద్దల్లుడి కళ్ళల్లో ఉన్న కోపంలో 100వ వంతు కూడా లేదు. నీ గొంతు ఎంతో మృదువుగా ఉంది. నీ అరుపులు మా అల్లుల నవ్వుల కన్నా వినసొంపుగా ఉన్నాయి. బ్రహ్మరాక్షసుడు తన ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ మానవుల్లో నాకంటే భయంకరులు ఉండటం సంభవమా? ఈ 300 సంవత్సరాలలో మానవ శక్తి అంత పెరిగిందా అనుకొని సందేహ నివృత్తి కోసం రామశాస్త్రిని ఎందుకయ్యా అలా అంటావు? నాకు లేని శక్తి బలము నీ అల్లుళ్ళకి ఎలా వచ్చాయంటావు అని అడిగాడు. నీకు అసలు పెళ్ళయిందా బాబు అని అడిగాడు రామశాస్త్రి. లేదు, పెళ్ళైతే ఏమవుతుంది అన్నాడు బ్రహ్మరాక్షసుడు. అయ్యో అమాయకుడా, పెళ్లి మంత్రాలకు ఎంత శక్తి ఉంటుందో నీకు తెలీదా? ఆ మంత్రాల ప్రభావంతో మామూలు మనుషులే అల్లుళ్ళు అయిపోయి అంతులేని శక్తి సంపాదించుకుంటారు. మా అల్లుడు కోపంగా చూస్తే చాలు నేను, నా కూతురు, నా భార్య ఎక్కడి వాళ్ళం అక్కడ నీరు గారిపోతాం. ఇంకా కోపంగా అరిచాడంటే చెప్పావు, చాప చుట్టుగా అందరము అతడి కాళ్ళ మీద పడిపోతాం. నీ కోపము నీ అరుపులు అందుకే నా మీద పనిచేయలేదు అంటూ రామశాస్త్రి బ్రహ్మరాక్షసుడికి బోధ చేస్తున్నట్టుగా చెప్పాడు. రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు. ఈ బ్రాహ్మడి మాట నిజమే అయి పెళ్ళి కాగానే మానవులకు అంత శక్తి పెరిగే మాటైతే తనను చూసి భయపడేవారు లేకుండా పోతారు గనుక తాను కూడా పెళ్లి చేసుకొని తన శక్తిని పెంచుకోవాలనుకున్నాడు. రాక్షసుడి మొహం చూస్తున్న రామశాస్త్రి వాడి ఆలోచనలు గ్రహించి నువ్వు మాత్రం బ్రహ్మచారిగా ఎంతకాలం ఉంటావు? పోనీ పెళ్లి చేసుకుని అందరినీ నీ అదుపులోకి తెచ్చుకో అని సలహా ఇచ్చి కదిలాడు. బ్రహ్మరాక్షసుడికి రామశాస్త్రి సలహా బాగా నచ్చింది. వాడు రామశాస్త్రిని వెనక్కు పిలిచి ఇదిగో నా పెళ్ళి ఎవరు చేస్తారు? నాకు పిల్లని నువ్వే చూడు అని అన్నాడు. నీ తల దన్నేవాళ్ళు ఇప్పుడు మా మనుషుల్లో చాలామంది ఉన్నారు. ఎవరైనా పిల్లను గొప్పవాడికి ఇవ్వాలనుకుంటారు, కానీ నీలాంటి అమాయకుడికి పేదవాడికి ఇవ్వటానికి ముందుకొస్తారా అన్నాడు రామశాస్త్రి. రాక్షసుడు బాగా లోకువైపోయి రామశాస్త్రిని బతిమలాడసాగాడు. రామశాస్త్రి వాడి చేత చాలాసేపు బతిమాలించుకొని అది అంత తేలిక పని కాదయ్యా, డబ్బు ఖర్చు చాలా అవుతుంది. నీ ఇల్లు ఈ మర్రి చెట్టనంటే పిల్లనెవరిస్తారు అని అన్నాడు.
డబ్బు కోసం వెనకడకు. పిల్లను వెతకటానికి అయ్యే ఖర్చు, నీకు బహుమతి కూడా ఇచ్చే భారం నాది. పెళ్ళయ్యాక ఈ మర్రి చెట్టు వదిలి పెద్ద భవనంలోకే పోతాను అని బ్రహ్మరాక్షసుడు బంగారు కాసులున్న కుండ తెచ్చి రామశాస్త్రికి ఇచ్చాడు. రామశాస్త్రి సరేనన్నట్టు తలాడించి, కానీ ఒక షరతు, నేను పిల్లను మాట్లాడేదాకా నువ్వు ఎవ్వరికీ కనపడకు. పెళ్ళికొడుకు కాపురం చెట్టు మీద అని తెలిస్తే వచ్చే సంబంధాలు వెనక్కుపోతాయి. నిన్ను చూసిన జనం నువ్వు బలహీనుడు అని ప్రచారం చేసినా ఎవరూ పిల్లనియటానికి రారు. ఎంతో మేటి మనుషులుండగా పిల్లను తీసుకుపోయి ఒక బ్రహ్మరాక్షసుడికి ఇవ్వటం పరువు తక్కువ అంటారు అని అన్నాడు. బ్రహ్మరాక్షసుడికి రామశాస్త్రి మాట బాగా నచ్చింది. తాను పెళ్లి చేసుకునేదాకా ఎవరికంటా పడినని రామశాస్త్రికి వాడు మాటిచ్చాడు. వాణ్ణి అటు తర్వాత ఆ చెట్టు మీద ఎవ్వరూ చూడలేదు. ఆ చెట్టు మీద ఒకప్పుడు బ్రహ్మరాక్షసుడు ఉండేవాడని ముసలివాళ్ళు చెబితే పడుచువాళ్ళు మీవన్నీ మూఢనమ్మకాలు అని అనేవాళ్ళు. రామశాస్త్రి బ్రహ్మరాక్షసుడు ఇచ్చిన బంగారంతో తిరిగి ఇంటికి వెళ్ళి అప్పులన్నీ తీర్చి అల్లుళ్లకు గొంతెమ్మ కోరికలు తీర్చక డబ్బునంతా కూతుర్లకే ఇచ్చి మిగిలిన డబ్బుతో తాను హాయిగా బ్రతికాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.